నమస్కారం. మీరు చూస్తున్నది జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇయాలటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరి. సారు ఇలా పత్రికార పరిషత్ పిలిపించారు. ఏ ఏ సందర్భంగా పిలిపించారు జర చెప్పగలరు? జై మార్కండేయ. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం చేయడానికి ముఖ్య కారణం బతుకమ్మ పండుగ గురించి కొన్ని విషయాలు అఖిల పద్మశాలి సమాజం తరఫున మనం వాళ్ళందరికీ తెలియజేయాలని ఈరోజు మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ముందుగా బతుకమ్మ, నవరాత్రి, దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగ మనకు దేశవ్యాప్తంగా భీవండి పట్టణంలో ముఖ్యంగా 30 సెప్టెంబర్ 2025 మంగళవారం రోజున మనం జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం భీవండిలో వాడవాడల మన తెలుగింటి ఆడపడుచులు ఈ యొక్క బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈసారి అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున ఈ యొక్క పండుగ యొక్క ఉత్సాహాన్ని మరింత పెంచాలని, ఈ యొక్క పండుగను ఇంకా ప్రజల్లోకి ప్రాచుర్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్న కమిటీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశంలో అయితే బతుకమ్మలు అక్కడికి సమాజం యొక్క టీం వచ్చి అందులో ఆకర్షణీయమైన బతుకమ్మలకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కటి బతుకమ్మలు పేర్చి మీ యొక్క ప్రతిభను మీరందరూ కూడా నిరూపించుకోవాలని కోరుతున్నాను. ఇంకొక విషయం, మన యొక్క బతుకమ్మ పాటలు ఏవైతే ఉన్నాయో పాడే వాళ్ళకి కూడా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు స్వయంగా పాటలు ఆ యొక్క మీ ప్రదేశంలో మీరు గుంపులుగా ఆడుతున్నప్పుడు మీరు మన యొక్క బతుకమ్మను స్వయంగా పాడుతూ నృత్యం చేస్తూ ఆ యొక్క బతుకమ్మను మీరు ఒక రీల్ రూపంలో 2-3 నిమిషాల రీల్ రూపంలో మాకు సెండ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఒక చక్కటి బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరియు మీ అందరికీ కోరేది ఒకటే, మనది బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పండుగ. కాబట్టి ఈ యొక్క నవరాత్రులలో 9 రోజులు దాండియా అనేది ఆడుతూనే ఉంటారు. కాబట్టి ఏదైతే సద్దుల బతుకమ్మ రోజు ఆ రోజు నాడు మన యొక్క సాంప్రదాయమైనటువంటి నృత్యము, సాంప్రదాయ పాటలే పాడాలని మీ అందరికీ సూచించడం జరుగుతుంది. ఎందుకనగా ఏదైనా కానీ ఒక సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. మన తెలంగాణ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నదని మరొక్కసారి అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున సోదరిమణులు అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరియు పోలీసు వారి యొక్క సూచన, రాత్రి 2-3 గంటల వరకు నిమజ్జనం చేస్తున్నారు. 12 గంటల లోపల నిమజ్జనం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని వారు మమ్మల్ని కోరడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా తొందరగా యొక్క బతుకమ్మను పేర్చి 12 గంటల లోపల నిమజ్జనం చేసినట్లయితే మన యొక్క పండుగ ఉత్సాహం కూడా అందరూ చూస్తారు. రాత్రి 2 గంటలకు 3 గంటల కంటే ఎవరు కూడా మన యొక్క పండుగ యొక్క వైశిష్టతను చూసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సమయపాలన పాటించాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు రీలు సంగతి అన్నారు. మరి రీలు తయారు చేసిన వ్యక్తులకు మీరు భావన రూపంగా బక్షీసుల రూపంగా ఏమైనా పెట్టిన దాని తారీఖు లేకపోతే దాని రోజులు ఏంటి? ఈ యొక్క మన సద్దుల బతుకమ్మ పండుగ తర్వాత అతి తొందరగానే, అంటే దాదాపు ఒక నెల రోజుల లోపటినే ఇక్కడ సమాజంలో ఒక మంచి కార్యక్రమం చేసి మహిళలందరినీ కూడా పిలిచి వాళ్ళని గౌరవించి ఈ యొక్క బహుమతులు ఇవ్వబడుతుంది. అదేవిధంగా రీల్ తయారు చేసిన వాళ్ళకు కూడా అదే రోజు మనం పిలిపించి వాళ్ళకు కూడా మనం బహుమతులు ఇస్తాం. ఏ నంబర్కు పంపించమంటారు? ఎన్నో రోజులలో ఇది అఖిల పద్మశాలి సమాజం యొక్క మేనేజర్ రవి బాలయ్య గారికి మీరు వాట్సాప్ చేయాలి. అతని యొక్క వాట్సాప్ నెంబరు 9762312760. ఈ నెంబర్కు మీ యొక్క రీల్స్ని పంపించాలని కోరుతా ఉన్నాను. జై మార్కండే. ఈ వార్తలు ఇంత సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ మొట్టమొదటిసారి చూసే వారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. అది వీడియో మంచిగా అనిపిస్తే మీ మిత్రులతో షేర్ చేయండి. మా వీడియోను మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.